ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పిన ప్రకారము నిన్నటి దినము నుండి 5 కోడదిలో విధింపబడి నానా విధమైన నిందలు, అపమానములు, అపహాస్యములు అంతయు భరించుకొని వేదనతో కూడా 1 గంట కాదు, 2 గంటలు కాదు, అనేక గంటలు వేదన, నిందలు, అపమానములు అందరూ భరించుకొని మోయలేని సిలువ మోసుకొని సిలువ పైన వేలాడుతున్న యేసయ్య. ఆ సిలువ పైన వేలాడిన సమయంలో కూడా రక్తము కారుస్తున్నాము, అతి భయంకరమైన వేదన మధ్యలో ఉన్నాము. తన చుట్టూ ఉన్న వారందరూ తనని నిందించిన వారు, అపహసించిన వారు, కొడుతున్న వారు ఇవన్నీ చూసుకొని ఆ వేలాడిన సమయంలో మొట్టమొదటిగా యేసయ్య పలికిన మాట ఇది: తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగని కనుక వీరితో క్షమించమన్నారు. మనిషిగా మనం ఆలోచన చేస్తే ఇంత మాత్రం వేదన అనుభవించి, అపమానము సహించి, నిందలు సహించి, రక్తము కార్చుకొని ఉన్న సమయంలో ఎవరికైనా ఈ విధంగా ప్రార్థన చేయడానికి సాధ్యమా? ఎవరి వలన కూడా సాధ్యం కాదు. కానీ యేసయ్య తన 3.5 సంవత్సరంలో ఉన్న పరిచర్య సమయంలో ప్రార్థన చేసిన అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. కొండ ఎక్కిపోయి ప్రార్థన చేశాను, ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాను, రాత్రి అందరూ యేసయ్య ప్రార్థన చేశాడు. పాస్టర్ వాక్యంలో చెప్పారు, ఒకసారి శిష్యులు వచ్చి ఆ ప్రార్థన రహస్యము ఏంటిది అని నేర్పమని శిష్యులతో అడిగినప్పుడు యేసయ్య శిష్యులకు ప్రార్థన చెప్పారు. మీరు ఈ విధంగా ప్రార్థన చేయుడి అని వారితో చెప్పారు. ఆ ప్రార్థనలో ఒక భాగం ఉంది: మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఆ మాట ఈ సిలువలో యేసయ్య నెరవేర్చారు. యేసయ్య మాటలు చెప్పడం మాత్రం కాదు, తన జీవితంలో అది నెరవేర్చారు. తనకు చుట్టూన్న వారందరూ వారు ఏమి చేస్తున్నారో అది వారికి ఎరుగరు. ఎందుకంటే వారి ధర్మశాస్త్రమునే చాలా లోతుగా నేర్చుకున్నవారు. వారి ఆలోచన ప్రకారము యేసయ్యని ఒక రాజుగా అంగీకరించడము వారికి సాధ్యం కాదు. దేవుని కుమారుడు అని అంగీకరించడానికి వారికి సాధ్యం కాదు. కాబట్టి వారి విశ్వసించిన ధర్మశాస్త్రమునందు వారు స్థిరపడి ఉన్నందువలన యేసయ్య చెప్పిన మాట ఏది వారు అంగీకరించలేక యేసయ్యని సిలువకి వారు అప్పగించి ఉన్నారు. మోషే న్యాయ ప్రమాణానికి విరోధముగా యేసయ్య ప్రవర్తిస్తున్నాము, ఆయన శబత దినములో కార్యములు చేస్తున్న ఇవన్నీ వారి మనసులో ఉన్నందువలన యేసయ్యని సిలువ వేయడానికి వారు అప్పగించారు. కానీ ఆ సమయంలో కూడా నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు నా కన్నులో కన్నీళ్ళు చేసింది. ఎందుకంటే అంత మాత్రం వేదన అనుభవించినప్పుడు కూడా పూర్ణ మనస్సుతో కూడా యేసయ్య వారి కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, అంత మాత్రం శ్రమను అనుభవించినప్పుడు ఆ సిలువలో ఉండి తనకు చుట్టూన్న వారిని చూసి యేసయ్య చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి, వీరేమి చేయించున్నారు వీరు ఎరిగిరు కనుక వీరితో క్షమించమని చెప్పినది మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. నేను ఆ సమయంలో దేవుడితో ప్రార్థించి, దేవా, ఈ విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి కూడా మనసు నాకు దయచేయము అని నేను ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో ఉండి యేసయ్య పలికిన మాటల గురించి మనం ధ్యానించినప్పుడు మనము మనల్ని పరిశోధించుకోవాలి. దేవుని కుమారుడుగా ఈ లోకంలోకి దిగి వచ్చిన ఎడలా కూడా దేవుడు మనకు మాదిరి చూపించాడు. వారు ఏమి చేస్తున్నారు వారు ఎదిగిరు కాబట్టి వారితో క్షమించమని యేసయ్య అన్నాడు. మనము అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఏది తప్పు చేసినా, ఎట్లా చేసినా మనం ఏం చేస్తాం? దేవా, క్షమించండి, క్షమించండి, క్షమించండి అని ప్రార్థన చేస్తాం. కానీ వాక్యంలో అనేక సార్లు శ్రవణకాలములు కూడా పాస్టర్ చేశారు, చెప్పిన మాట ఉంటుంది: తెలియకుండా చేసిన పాపమునికి మనం క్షమాపణపడతాం. కానీ మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం. పాపముల గురించి మనకు తెలుసు. తెలియకుండా చేసిన పాపము, తెలిసి చేసుకున్న పాపం అన్నీ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం 80% మనం ఏంటంటే తెలిసి పాపం చేస్తూనే ఉన్నాం. తెలియకుండా చేస్తున్న పాపం అది వేరుగా ఉంది, కానీ పాపమని ఎరిగి ఆ పాపము చేయడానికి తొందరపడిన వారిగా మనం ఉన్నాం. క్రైస్తవ బిడ్డగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఈ పాపం అని చెప్పినప్పుడు అదొక చిన్న విషయంగా మనం ఆలోచించకుండా ఎన్నో విషయంలో మనము చేయడానికి ఉన్నదినే చేయలేక పాపములో మనం పడిపోతున్నాం. ఆ సాతాని క్రియల్ని జయించి
కాలేకపోతున్నాం. ఈ పగటికాలం యేసయ్య మనకు చూపించిన ఆ మాదిరి, ఆ ప్రార్థన మనము నేర్చుకోవాలి. తండ్రి, వీరేమి చేయించినారో వీరిని ఎరుగెరుగరుగా క్షమించమని యేసయ్య ప్రార్థన చేసినప్పుడు, మనం అన్నీ తెలిసి చేసిన తర్వాత క్షమించమని ప్రార్థన చేయడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే వాక్యానికి ఏమి కొదవలేదు. ఎన్నో వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తున్నారు. సరి చేసినప్పుడు ఆ వాక్యానికి లోపడడానికి ఉన్న మనస్సు మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. అక్కడ వాక్యం ఏం చెప్తుంటే, తన స్వకీయులు సొంత వారి దగ్గరికి వచ్చినా కూడా వారు యేసయ్యని అంగీకరించలేదు. కాబట్టి వారు చేసినది ఏంటిదో అనేది వారికి తెలియలేకపోయి ఉన్నాం. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుసు. తర్వాత మనం పోయి దేవునితో క్షమాపణ అడిగితే దానికి క్షమాపణము లేదు. ఇప్పుడు యేసయ్య వీరి గురించి ప్రార్థన చేసినప్పటికీ కూడా, సిలువలో ఉండి ప్రార్థన చేసినప్పుడు పరలోకపు తండ్రి ఆ ప్రార్థనకి వారితో క్షమించిందా లేదా అనేది కాదు ఇక్కడ విషయము. యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ కపడము లేక వేదన మధ్యలో పూర్ణ మనసుతో కూడా చేసిన ఒక ప్రార్థన. కాబట్టి ప్రియులారా, ఈ పగలకాలము మనము దేవుని సన్నిధానములో యేసు ప్రభు సిలువలో పలికిన మాట గురించి మనం ధ్యానించినప్పుడు, మన కొరకు రక్తం కార్చి తన సొంత బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్న తర్వాత మనం ప్రతి పాపం చేసినప్పుడు మనం ఇది జ్ఞాపకం చేయాలి. ఎంత మాత్రం వేదన యేసయ్య నా కొరకు సహించాడు, కానీ ఆ యేసయ్య కొరకు కొంచెం శ్రమ పడడానికి మనకి ఇష్టం లేదు. మనము ఇప్పుడు ఆలస్యంగా రావడం, ప్రతి విషయంలో రోజు అట్లాగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. కానీ మనకు తెలుసు అది పాపం అని, అయినా కూడా శ్రమపడి దాన్ని జయించడానికి మనము ఇష్టపడలేము. మనకు అనుకూలమైతే అన్నీ ఓకే, మనకు అనుకూలం కాలేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాం. కానీ దేవుని సన్నిధానములో మనల్ని మనము పరిశోధించుకోవడానికి ఇది ఒక సమయం అని దేవుని ఆలోచన తెలియజేస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు కదా మనకు అందరికీ తెలుసు. ఆయన అన్నీ సుఖ సౌకర్యములు ఉన్నప్పుడు దాని విలువ ఏంటిదో అనేది ఎరగలేకపోయాడు. తర్వాత తనకున్నది అన్నీ తీసుకొని తండ్రి దగ్గర నుండి ఆయన పారిపోయి కొంతకాలం జీవించినప్పుడు ఏమీ లేకుండా ఉన్న పరిస్థితిలోనికి వచ్చిన సమయంలో ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు, వాక్యంలో ఏం చెప్తున్నారంటే, ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గురించిన జ్ఞాపకం ఆయనకి వచ్చారు. మనం ఎన్నో వాక్యములు విని ఎంత మాత్రం దేవుని సన్నిధి మనం అనుభవించిన ఏడలా కూడా ఆ దేవుని సన్నిధి గురించి మనం జ్ఞాపకం చేయలేకపోతున్నాం. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గురించి జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయనకు చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో మనము ధ్యానించినప్పుడు మనము మనల్ని పరిశోధించుకొని తెలిసి తెలియకుండా చేసిన పాపం ఏంటిది, దేవా వాటిలో నుండి బయటికి రావడానికి నాకు కృప దయచేయము అని మనస్ఫూర్తిగా మనము ప్రార్థన చేస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకటి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేలైనది చేయనెరిగియు చేయని వారికి పాపము. మేలని చెయ్యనెరిగి ఉండి నేడరాకూడదు, చెయ్యలేకపోతే అది మనకి పాపం అని వాక్యములు చెప్తున్నారు. అనేక వాక్యములు ఉన్నాయి, కానీ మనము ఆ వాక్యాన్ని అనుసరించలేకపోతే తప్పకుండా మనము శిక్షకి పాత్రుడుగా మారుతాం. కాబట్టి ఆ శిక్షలో నుండి తప్పించుకోవడానికి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మనము ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు మనము దేని కొరకు, ఎవరి కొరకు మనము ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేసిన సమయంలో చెప్పిన మాట, ఏది చేసినా కూడా మనం అనుకున్నాము మనం చేసిన ప్రతి ప్రార్థనకి క్షమాపణ ఉంటుంది అని. కానీ ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు యేసయ్య చేసిన ప్రార్థన వారి చేసినది వారికి ఎరగలేదు కాబట్టి వారిని క్షమించమని ప్రార్థన చేశారు.
వాక్యంలో మనం చూసిన ఎడలా కూడా మనము యెరెమీయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి ఆ వాక్యం చదవండి. యెరెమీయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే ఈ జనముల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము అని యెరెమీయా ప్రవర్తన ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదు. ఈ జనము కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు అంటే వారు దేవుని మాటకి లోబడలేదు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయకూడదు. సామెతల గ్రంథంలో కూడా వాక్యం ఉంటుంది, నేను పిలిచినప్పుడు వారు రాలేదు, వారు పరిగణించలేదు కాబట్టి వారు బాధ కలిగినప్పుడు యేసయ్య దేవుడు నవ్వదెను అని వాక్యములో ఉంటుంది. మనం ఎంత మాత్రం వాక్యం విని నేడలా కూడా పిల్లల మనం అందరము దాన్ని ఒక నిర్లక్ష్యంగా భావించి మనం దాన్ని త్రోసివేసిన వారిగా ఉన్నాం. దాని శిక్ష అనుభవించినది కూడా మనమే, ఆశీర్వాదమైన శిక్ష అయినా అనుభవించినది మనమే. అంగీకరించిన వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, తృణీకరించబడిన వారికి అది శిక్షగా మారుతుంది. కాబట్టి ఎక్కువ నేను చెప్పడానికి ఇష్టపడలేదు. ఎన్నో వాక్యములు ప్రత్యేకంగా ఈ శ్రమల కాలంలో శ్రేష్టమైన వాక్యమని దేవుడు మనకు దయచేశాడు. మనం ఏ విధంగా ఉండాలి అనేది, ఏ విధంగా శత్రువు మీద జయము పొందాలి, శ్రేష్టకరమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించాలి అనేది అద్భుతకరమైన వాక్యం విని నేడప్పుడు నిజంగా మనసులో మార్పు వచ్చినది ఎంతమందికి ఉంటుంది. స్వయం పరిశోధన చేయండి. మేమెవరము కాదు, దానికి న్యాయం తీర్చండి. న్యాయం తీర్చిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము ఆలోచించి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు అస్సలు దేవుని మాట వినలేకపోయిన వారిని కూడా మనం ఏం చేస్తారంటే దేవా క్షమించుము అని మనం ఒక్క మాట అయినా దానికి ముందు మీరు చేసినది సరికాదు, దేవుని మాటకి లోబడినట్టయితే ప్రార్థన చేస్తామని మనం ఎవరికి చెప్పరు. మనం ఏం చేస్తుండో పాపం వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ వాక్యంలో మాస్టర్ చెప్పినట్టు మన కనిగరం కాదు, దేవుని కనిగరం. దేవుని కనిగరంలో నేనైనా ఎవరైనా దేవుని కనిగరం పొందిన వారిగా మనం ఉంటే మన జీవితము ఆశీర్వదింపబడతాయి. కాబట్టి శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఏ విధమైన శత్రువుల కొరకు తెలుసుకొని మనకు విరోధంగా చేసిన వారి కొరకు కాదు, తెలియకుండా వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండా వారు చేసినట్లయితే మనస్ఫూర్తిగా వారి కొరకు ప్రార్థన చేయడానికి ఉన్న మనస్సు కలిగి ఉండే తప్పకుండా మన జీవితంలో మనము ఆశీర్వదింపబడతాము. నేను చాలా ఈ పగలకాలం ఉదయకాలంలో నేను చాలాసేపు నన్ను నేను పరిశోధించుకున్నాను. దేవ మనస్ఫూర్తిగా నాకు విరోధముగా తెలియకుండా పాపం చేసిన వారితో క్షమించడానికి నాకు సాధ్యమవుతుందా? ఎక్కువ ఏం అవసరం దేవ, ఈ ఒక్క విషయంలో నీవు నాకు సహాయం దయచేయము అని దేవాలము నేను ప్రార్థన చేశాను దేవుని సన్నిధానంలో. అంత ఘోరమైన వేదన మధ్యలో యేసయ్యకి సాధ్యమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేసిన ఎడల దేవుడు సిలువలో మనకు చూపించిన ఆ గొప్ప ప్రేమ మన జీవితంలో మన ఇతరుల మధ్యలో ఒక సాక్షిగా మారడానికి కారణమవుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా 7 మాటలు ముగించుకొని మనం వెళ్ళిపోయి తృప్తి పొందడం కాదు, దానిలో ఉన్న ఒక్క అంశమైన మన జీవితంలో పాటించడానికి సాధ్యమైతే మన జీవితంలో మనం ధన్యురాలమై మారుతాం. నాకు ఇష్టమైన ఒక పాట ఉంది. ఇప్పుడు స్వామి చెప్పింది మరణం గురించి ఏదైనా విషయం విన్నప్పుడు వెంటనే అది గురించి ఆలోచన చేసి వేదన పడుతుంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం రాసిన ఒక పాట 2 లైన్ మాత్రం పాడి నేను అది ముగించుకున్నాను. వేయి మంది దగ్గర ఉండిన రక్షకుడు పిలిస్తే వెళ్ళాల్సిందే. వేయి మంది దగ్గర ఉండిన రక్షకుడు పిలిస్తే వెళ్ళాల్సిందే. ఈ లోకమందయు సంపాదించినను ఎండలో వాడిన పూలాంటిది. ఈ లోకమందయు సంపాదించినను ఎండలో వాడిన పూలాంటిది. ఎండలో వాడిన
వచ్చిన ఎడల మనం ఎంత సంపాదించినా అవన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో చేరవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం దేవుని వాక్యానుసారంగా జీవించి ఒక మంచి సాక్ష్యం పొందిన బిడ్డగా, దేవుని కనికరము చూసిన బిడ్డగా, దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుని సన్నిధానంలో చేరడానికి, దేవుడు మమ్మల్ని బలపరచడానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. మంచి వాక్యమనే బోధించిన మనానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.